వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. చూడండి వెనకాలంతా ఎంత మబ్బుగా ఉందో. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, మనకి రాని విషయాన్ని, అంటే ఉదాహరణకి ఇంట్లో తల్లులు చాలా బిజీగా ఉండుంటారు, లేదు నాకు మ్యాథ్స్ రాకపోతే నాకన్నా పిల్లలు మ్యాథ్స్ బాగా చదివే వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారు అనేటటువంటి ఉద్దేశంలో ఉంటూ ఉంటారు. అంటే మనకి రాని సబ్జెక్ట్ని వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పర్ఫెక్ట్ చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. మరి ఇదే విషయం ఆధ్యాత్మికత వైపు ఎందుకు ఉండదు? మనం చూస్తూ ఉంటాం, క్రిస్టియన్ పిల్లలు బైబిల్ నేర్చుకుంటూ ఉంటారు, ముస్లిమ్స్ పిల్లలు ఖురాన్ నేర్చుకుంటూ ఉంటారు. కానీ మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పిల్లలు ఎందుకు భగవద్గీత నేర్చుకోవట్లేదు? ఎందుకు సంస్కృతం మీద ఆసక్తి చూపించట్లేదు? కారణం, మన జనరేషన్ అది కోల్పోయింది. మరి అదే కంటిన్యూ అయిపోతే తర్వాతి తరానికి మన మత గ్రంథం ఏది, అసలు ఒక హ్యూమన్కి భగవద్గీత అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో తెలియకుండా పోతూ ఉంటుంది. మనకి రాని విషయాన్ని వేరొకళ్ళ దగ్గర ఎలా అయితే నేర్పిస్తున్నామో, అలాగే మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం కూడా భగవద్గీతని మన చిన్నారులకి తప్పనిసరిగా నేర్పించండి. మీకు వీలు కుదరకపోతే ట్యూటర్ని పెట్టి నేర్పిస్తూ ఉండండి. అలాంటి సలహాలు, సహాయం కావాలంటే నేను మీకు సిద్ధంగా ఉన్నాను. నేను మీ సౌజన్య, స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్. ధన్యవాదాలు.